హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారంట్రా? వీ లవ్ రీడింగ్లో భాగంగా ఈ వేసవి సెలవుల్లో మరో కథతో మీ ముందుకు వచ్చేసానంట్రా. చదివేశారా కథ పేరు అప్పుడే? అవునంట్రా, కోడి సూది కథ. అయితే ఇక్కడ గద్ద కూడా కనిపిస్తుంది కదా, సరే తెలుసుకుందాం మరి. ఒకప్పుడు గద్ద కోడి ఎంతో స్నేహంగా ఉండేవట. ఒకదాన్ని వదిలి ఒకటి ఉండేవి కావట. ఒకరోజు గద్ద ఊరికిపోతూ తన దగ్గరున్న సూదిని కోడికి ఇచ్చి, దీన్ని నేను వచ్చేదాకా జాగ్రత్తగా దాచు, నేను ఊరి నుండి వచ్చాక తీసుకుంటాను అని చెప్పిందట. కోడి కూడా సరేలే అని చెప్పి గద్ద చెప్పిన మాటలకి తల ఊపి సూదిని తీసుకుని తన రెక్కల్లో దాచుకుందట. కానీ కోడి ఆహారం కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా. అలా తిరుగుతూ ఎగురుతూ ఉన్నప్పుడు ఆ రెక్కల మధ్యలో దాచుకున్న సూది కింద ఎక్కడో పడిపోయిందట. పాపం కోడి దాన్ని గమనించుకోలేదట. 2 రోజుల తర్వాత గద్ద వచ్చి, ఎక్కడా నా సూది ఇవ్వు అని అడిగిందట. కోడేమో తను రెక్కల్లో దాచుకున్న విషయము, అది ఎక్కడ పడిపోయిన విషయము చెప్పినా గద్ద వినిపించుకోలేదట. ఎలాగైనా సరే నా సూదిని తీసుకురా, అందాక నీ పిల్లల్ని నేను తింటూనే ఉంటాను అని గద్ద పంతం బట్టి ఆ రోజు నుంచి కోడిని బాధ పెట్టడం మొదలెట్టిందనమాట. అందుకే మీరు గమనించారుగా పిల్లలు, పాపం గద్ద వస్తుంది అంటే కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద దాచుకొని కాపాడుకుంటుంది. ఒక్కొక్కసారి ఎగిరి దాంతో పోరాడుతుంది కూడా. అప్పటినుంచే గద్దకు కోడికి వైరం మొదలైంది. కోడి పిల్లల్ని గద్ద తన్నుకుపోవడము, గద్దను కోడి ఎదిరించడము మొదలైందన్నమాట. అర్థమైందా పిల్లలు? అంతేకాకుండా ఆ రోజు నుంచి కోడి తన చుట్టూ ఉన్న మిగిలిన కోళ్ళను కూడా పిలిచి సూదిని వెతకమంది. దానిలో భాగంగానే అవన్నీ మట్టిని నోటితో కాళ్ళతో కెలుకుతూ ఇప్పటికీ అన్ని కోళ్ళు సూదిని వెతుకుతూనే ఉంటాయి. పాపం స్నేహితులుగా ఉన్న ఆ రెండిటి మధ్య వైరం ఎలా మొదలైందో చూసారుగా పిల్లలు. కాబట్టి మనం కూడా మన స్నేహితుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండోయ్. ఇలాంటి కథను మళ్ళీ మీ స్నేహితులకు చెప్పండి. మీరు చక్కగా గుర్తు చేసుకోండి. బాగుందా పిల్లలు కథ? సరే, ఈ కథలో మీకు బాగా నచ్చిన విషయం ఏదో మీ స్నేహితులతో చర్చించండి. అలాగే సమ్మర్ క్యాంప్లో కూడా ఈ విషయం గురించి మాట్లాడుకోండి. ఇంకొకటి పిల్లలు, నేను రోజు వాట్సాప్ గ్రూపుల్లో హోంవర్క్స్ పోస్ట్ చేస్తున్నానంట్రా. చాలామంది చాలా చక్కగా చేసి మళ్ళీ పెడుతున్నారు. వెరీ గుడ్ పిల్లలు. మనం సెలవుల్లో బాగా ఆడుకోవాలి, ఎండలో తిరగకూడదు. దాంతోపాటు మనకిష్టమైన వాటినన్నింటినీ చక్కగా చేయాలి. మీరైతే పెయింటింగ్ వర్క్స్, పేపర్ క్రాఫ్ట్స్ చాలా చక్కగా చేస్తున్నారంట్రా. అవన్నీ అలాగ పెట్టండి. స్కూల్ తెచ్చిన రోజున వాటిని మనం అందరికీ ఎగ్జిబిట్ చేద్దాం. ఓకే పిల్లలు, బాయ్ అండ్రా, మళ్ళీ కలుద్దాం.